మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో ప్రస్తుతం ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే మనవడు కేఆర్ మురహరి రెడ్డి గారు. 10 పాటు బీజేపీ పార్టీలో పనిచేశారు. అంటే మొన్ననే రీసెంట్ గా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఎందుకు 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో వేరే పోస్టులు తీసుకొని నేను వేరే కార్యక్రమాలకి పోయి జిల్లాలోనో రాష్ట్రంలోనో ఆశించి నేనేదో చేయాలనుకోలే. ఇక్కడ ఆశించారు ఎమ్మెల్యేగా. అవును, లేకపోతే 10 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం సమయం ఇచ్చి అంటే మీకు ఏమైనా హామీ ఇచ్చారా? ఏమన్నా మీకు కంపల్సరీ టికెట్ ఇస్తామని చెప్పి ఏమన్నా? మళ్ళీ అందుకే కదా పార్టీలో పని చేసి అన్ని రోజులు మేము కార్యక్రమాలు చేసాము. కేవలం ఎమ్మెల్యే టికెట్ ఉంటేనే పార్టీలో అట్లా కాదు, ఎమ్మెల్యే టికెట్ అని కాదు. నాలాంటి ఇక్కడ ఉండేటోళ్ళు మేము ఎక్కడ పోవాలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలా? అదే భారతీయ జనతా పార్టీ నామినేషన్ కూడా బీఫామ్ ఇవ్వలేదు. అయితే మీరు పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీని క్రమశిక్షణ చర్యలు కానీ ఉల్లంఘించినారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది. నా మీద ఇక్కడేమి ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చింటే మీకు కానీ ఎవరన్నా ఏమన్నా తెలిసింటే తెలపండి. సేనాశెట్టిని నిలబడతారన్న వెంటనే సపోర్ట్ చేయని చెప్పేసి ఇండైరెక్ట్ గా మీరు చెప్పారు. మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఇక్కడ సీనియర్లు చాలా మంది బీజేపీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు. 40 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కానీ అదే కదా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అనుభవిస్తున్నటువంటి. మరి 10 ఏళ్ళు మీకు తెలియదా బీజేపీ పార్టీ గురించి? ఈ 10 ఏళ్ళు ఎట్టున్నారు? మరి శాస్త్రం చెప్పేకి బాగుంది, వంకాయ టికెట్ లేకపోతే ఇవన్నీ బయటకు పెడతారు. టికెట్ ఇస్తే ఇవన్నీ పెట్టరా? నేను బయట ఏం చెప్పలేదు. 10 ఏళ్ళ పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించలేదు. నేను 10 ఏళ్ళు కానీ ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఏం ఆశించి మీరు వచ్చారు? ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడడం. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఎమ్మెల్యే నిజంలో టికెట్ వచ్చింటే ఇదే పుట్టారని మీదనే పోటీ చేస్తుంది కదా. ఇది రాజకీయాలు మళ్ళీ అలాగే కదా దీంట్లో జరిగేది. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో మీ స్టాండ్ ఏంటి? ఏ గోల్తో మీరు వచ్చారు? నేను ఒక కార్యకర్తగా చేరినాను. మీకోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ వదిలిపెట్టేసి మీరు వైసీపీ పార్టీలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం 3 మండలాలు టౌన్లో నా ఎంట ఉన్నారు. రాబోయే రోజుల్లో అందరూ నాతో పాటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. మనతో ప్రస్తుతం ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే మనవడు కేఆర్ మురహరి రెడ్డి గారు. నమస్తే సార్. సార్ 10 ఏళ్ల పాటు బీజేపీలో పార్టీలో ఎమ్మిగనూరులో ఇన్ఛార్జిగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు బీజేపీ పార్టీలో పనిచేశారు. అయితే మొన్ననే రీసెంట్గా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. ఎందుకు? భారతీయ జనతా పార్టీలో 2014 నవంబర్ 23వ తారీఖు పార్టీలో జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత మన ముందు ఉండే సవాలు ఎమ్మెగనూరులో మెంబర్షిప్ కార్యక్రమం డ్రైవ్ స్టార్ట్ చేసినాం. అప్పట్లో టార్గెట్ ప్రకారం 48,000 మెంబర్షిప్ చేసి అప్పటి రాష్ట్ర అధ్యక్షులు కమ్మబాటి హరిబాబు గారితో ప్రశంసలు పొందినాను. తర్వాత క్రియాశీలక సభ్యత్వం 400 పైచిలకు మెంబర్స్ని నేను చేసి పార్టీలో బలోపేతం తీసుకువచ్చినాను. అప్పుడు కూటమే ఉంది జాయినింగ్ అయినప్పుడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పథకాలని ప్రజల్లో తీసుకోపోవడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకొని గుండె బీజేపీ అని చెప్పి జన్ధన్ అకౌంట్ అయ్యుండొచ్చు, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ గురించి అయ్యుండొచ్చు, బేటీ పడావ్ బేటీ బచావ్, తర్వాత ఈ మరుగుదొడ్లని ఎక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా వచ్చి ప్రతిదీ పిన్ టు పిన్ ప్రజల్లోనే నిమగ్నమై 10 సంవత్సరాల నుంచి పార్టీ అంతర్గతంగా సంస్థాగతంగా బూత్ కమిటీలో ఉండొచ్చు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలో ఉండొచ్చు, ప్రతి ఒక్కటి నేను పూర్తి చేసుకుంటూ ఎమ్మెగనూరు అసెంబ్లీలోనే ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ జెండాని తెలిసే విధంగా నేను ప్రజల మధ్యలో తీసుకోపోయినాను. కానీ లాస్ట్ మూమెంట్లో పార్టీలు లిమిటెడ్గా కావడంతో మాలాంటి కష్టపడిన కార్యకర్తలకి నాయకులకి అసెంబ్లీ వైడ్గా చాలా కష్టపడినాం. మేము 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో వేరే పోస్టులు తీసుకొని నేను వేరే కార్యక్రమాలకి పోయి జిల్లాలోనో రాష్ట్రంలోనో ఆశించి నేనేదో చేయాలనుకోలే. నేను కేవలం ఎమ్మెగనూరులో మా ప్రజల కోసం నేను నిరంతరం ఇక్కడ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను చాలా రిస్క్ తీసుకొని 2 ప్రాంతీయ పార్టీల్ని ధీటుగా తీసుకొని నేను బూత్ కమిటీలు వేసుకొని మా పార్టీ పటిష్టం చేసుకున్నాను. నేను ఇక్కడ లాస్ట్ మూమెంట్లో పక్కనే ఆదోనికి వెళ్ళిపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు టికెట్ ఆశించారా ఎమ్మెల్యేగా? అవును,
లేకపోతే 10 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం సమయం ఇచ్చి పూర్తిగా ప్రజల మమేకమై నేను ప్రతి బూత్ లెవెల్లో నిర్మాణం ఎందుకు చేసినాను అంటే ఒక అసెంబ్లీగా ఇన్ఛార్జిగా ఉండి మేము కష్టపడి పనిచేసి ఎవరో రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసుకుంటే మేము ఎక్కడికి పోవాలా? అంటే మీకు ఏమైనా హామీ ఇచ్చారా ఏమన్నా? మీకు కంపల్సరీ టికెట్ ఇస్తామని చెప్పి ఏమన్నా? మళ్ళీ అందుకే కదా పార్టీలో పనిచేసి అన్ని రోజులు మేము కార్యక్రమాలు చేసినాము. మీరు ఒకసారి ఇప్పుడు 2019లో కూటమి లేదు, అప్పుడు మేము ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినాము. రాయలసీమలో కానీ 3940 ఓట్లు వచ్చినాయి. 2వ ప్లేస్లో వచ్చినా నేను భారతీయ జనతా పార్టీ ఓట్లు. నిరంతరము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కార్యకర్తలు మనోభావాలు కానీ తెలుసుకున్నట్లు కనిష్టం కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి కానీ పార్టీలో లేదు. మేమేం చేయాలా? అంటే కేవలం ఎమ్మెల్యే టికెట్ ఉంటేనే పార్టీలో అట్లా కాదు, ఎమ్మెల్యే టికెట్ అని కాదు. నాలాంటి పార్టీలో నాయకులు ప్రతి అసెంబ్లీలో కష్టపడిన వాళ్ళు 175 అసెంబ్లీలో కష్టపడిన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్లో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. మీరు కేవలము జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు మీరే నీకు టికెట్ అంటే ఇక్కడ ఉండేటోళ్ళు మేము ఎక్కడ పోవాలా? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ప్రజలకి ఏం సమాధానం చెప్పాలా? 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉండి కూటమని చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ విడిపోయిన తర్వాత ప్రతిపక్షం మేమే గొంతు వినిపించినాం ఎమ్మెన్యూరులో. అయితే ఎమ్మెల్యేలో పట్టుది అంటున్నారు కదా, అవును. నామినేషన్ కూడా వేశారు కదా, నిలబడచ్చు కదా? నేను నామినేషన్ వేసింది భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేసింది. పార్టీ నామినేషన్ పార్టీ ఏం నాకు పార్టీ ఏమన్నా నామినేషన్ ఏమని చెప్పిందా? పార్టీ ఏమని చెప్పలేదు. మరి ఎట్లా కానీ ఉల్లంఘించారు నేను మరి? ఎందుకు వేసినానంటే 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నటువంటి కూటమిలో టికెట్లు తీసుకొని ఫ్రెండ్లీ కంటెస్ట్ అని చెప్పి కొన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే విధంగా కానీ ఇప్పుడు ఆదోని అన్నారు, ఆదోనిలో బలం వాళ్ళగిన నెక్స్ట్ తెలుగుదేశం టికెట్ ఇచ్చింటే అప్పుడు మాకు ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ వేయకపోతే అవకాశం ఎట్లా వస్తుంది? నేను వేసిండేది భారతీయ జనతా పార్టీ అదే నామినేషన్. భారతీయ జనతా పార్టీ నామినేషన్ కూడా బీఫామ్ ఇవ్వలేదు మీకు. అయితే మీరు పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీని క్రమశిక్ష చర్యలు కానీ ఉల్లంఘించినారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టింది. ఎవరైనా ఏమని అనుకోవచ్చు, పార్టీలో నిరంతరం కష్టపడి పనిచేసిన పార్టీనే గుర్తించలేదనుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇంకొకటి, అధికారం ఉండి కూటమిలో ఉండి కానీ నేను పోవట్లేదని అంటే నా మీద ఎక్కడేమి ఏమన్నా స్టేట్మెంట్ ఇచ్చింటే మీకు కానీ ఎవరన్నా ఏమన్నా తెలిసింటే తెలపండి. నేను కూటమిలో ఏదన్నా కానీ సమానంగానే ఆలోచనలు ఉంటాయి. అయితే కూటమి అభ్యర్థిగా జయనాథ్ రెడ్డిని నిలబడతారన్న వెంటనే సపోర్ట్ చేయనని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు చెప్పారు. సపోర్ట్ చేయనని కాదు, మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఆయన ఇప్పుడుండే స్టాండ్ కానీ ఆయనది కానీ ఎమ్మెన్యూరు ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు ఎమ్మెన్యూరులు ఏమి చూస్తున్నారు? చేశారు కదా అందరు కలిసి. అవును, ఎమ్మెల్యే కలిసి చేసినారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎమ్మెన్యూరులు. ప్రజలతో కానీ ఒకసారి తెలుసుకోండి ఎలా ఉంటుందనేది. వాళ్ళ కార్యకర్తలను అడగండి, నాయకులను అడగండి, తప్పేం లేదు. కష్టపడి పని చేసిన వాళ్ళ పరిస్థితి ఏముంటుందని. నేను యాక్చువల్గా నామినేషన్ వేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక 2 మీటింగ్లకు పోయినా, చూసిన తర్వాత కానీ పార్టీ కూటమి అనేది ఒకటే కానీ మీటింగులు జరగడం వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. సో మనం ఇంకా పార్టీలో ఏం చేయలేము. ఇక్కడ కూటమిలో మనము కార్యకర్తలకి సమాధానం చెప్పలేము. ఇప్పుడు పార్టీలో మన ఏంటి ఎవరైనా తిరిగింటే కార్యకర్తలు మమ్మల్ని అడుగుతారు. మీకన్నా సీనియర్లు చాలా మంది బీజేపీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఓపికతో ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు 10 ఏళ్ళే కదా పార్టీ వచ్చి కూడా. కరెక్ట్ పాయింట్కి వచ్చినారు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కానీ అదే కదా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అనుభవిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పరిస్థితి. ఇప్పుడు 1980లోనో 82లో అప్పుడు భారతీయ జనతా పార్టీకి 2 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చింది, వాజ్పేయి గారు ఒకటి వచ్చినారు. శాస్త్రం చెప్పేదానికి చాలా 10 ఏళ్ళు మీకు తెలియదా బీజేపీ పార్టీ గురించి? ఇప్పుడు 10 ఏళ్ళు ఎట్టున్నారు మరి? శాస్త్రం చెప్పేకి బాగుంది, వంకాయ తినే టికెట్ లేకపోతే ఇవన్నీ బయటకు పెడతారు. టికెట్ ఇస్తే ఇవన్నీ పెట్టరా? నేను బయట ఏం చెప్పలేదు. 10 ఏళ్ళ పార్టీలు ఉన్నప్పుడు ఇవన్నీ కనిపించలేదు. నేను 10 ఏళ్ళు కానీ నిరంతరము దేశం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి పాలన చూసే మేము కానీ దాంట్లో నేను ఒక భాగస్వాముడు కావాలా భారతీయ జనతా పార్టీలో అని చెప్పి అప్పుడున్న పరిస్థితికి పెద్దలు వచ్చి పార్టీలో పిలిస్తే నేను పోయినాను. నేను పార్టీలు ఉన్నంత వరకు నేను పార్టీని పేరు పెట్టుకొని కానీ నేనేమి పార్టీకే కష్టపడినాను. ఇండివిజువల్గా నేనేం చేసుకునేది ఏం లేదు. కానీ పార్టీనే స్టాండ్ లేనప్పుడు మనం ఏం చేయగలం? మేము సైలెంట్ అయినాం. మేము ఇప్పుడు సైలెంట్గా ఉన్నాం అంతే. ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మనకు
అవకాశం ఇచ్చినారు పార్టీలో మీరు వస్తే మేము తీసుకుంటామని చెప్తున్నారు. మేము కూటమిలో ఉన్నా ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 175 అసెంబ్లీలు ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏ అసెంబ్లీలోనన్నా పోయి కూటమిలో భాగంగా మనకు సమాన హక్కులు కానీ లేదంటే మనకు అవకాశాలు ఉన్నాయని ఒకసారి అడగండి. నేనైతే కూటమిలో నేను సపోర్ట్ చేయలేదు, నేను వాస్తవంగా ఒప్పుకుంటున్నాను, నేను చేయలేదు. తర్వాత కానీ నేనేమి ఇప్పుడు కూటమిలో నాకు అధికారం కావాలనో లేకుంటే నాకు పవర్ కావాలని నాకు నా పోస్ట్ కావాలని నేను అడగలే. నేను న్యూట్రల్గానే ఉన్నాను, అదే స్టాండ్ మీదే నేను ఉన్నాను. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీకి వెళ్ళారు, మీరు బీజేపీ పార్టీలో టికెట్ ఆశించారు, రాలేదు. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఏం ఆశించి మీరు వచ్చారు? జగన్ మీద నమ్మకం. అంటే అప్పుడు జగన్ ఏదైనా మాట ఇచ్చినాడనంటే ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రజల కోసం మాట ఇస్తే మాటకు నిలబడినాడు. నవరత్నాల రూపంలో ప్రజలకి పూర్తిగా ఎంత పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు అందించినాడు. తర్వాత ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడడం లేదు. ఇప్పుడు మీరు ఎవరి సమక్షంలో చేరారు? మీరు నేను బుట్టా రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు వారి సమక్షంలో చేరారు. అయితే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టికెట్ వచ్చింటే ఇదే బుట్టారానిక మీదనే పోటీ చేస్తుంటుంది కదా. ఇది రాజకీయాలు మళ్ళీ అలాగే కదా దీంట్లో జరిగేది. ఇప్పుడు అంటే ఇప్పుడు బుట్టారానిక గారిని ఓడించేందుకు కూడా మీరు ముందుకే ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే బుట్టారానిక గారితో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. మేము దీన్ని ఎలా చూడొచ్చు? తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటం దీక్షమని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు సభలో పెట్టి కోట్లలో ఖర్చు పెట్టి మోడీ కుటుంబాన్ని అమిత్ షాకి రాళ్ళు లేపించింది. తిరుపతికి వచ్చినప్పుడు ఇన్ని జరిగి వాళ్ళే కలిసినప్పుడు ఆఫ్టర్ ఆల్ మేము ఒక అసెంబ్లీలో ప్రజల కోసము కమిట్మెంట్ అవ్వడంలో నాకైతే తప్పు అనిపించడం లేదు. ఎమ్మెనూరు ప్రజల కోసం, ఒక ఎమ్మెనూరులో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికోసం మేము పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇప్పుడే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు వైసీపీ పార్టీలో మీ స్టాండ్ ఏంది? అంటే ఏ గోల్తో మీరు వచ్చారు? ఒక కార్యకర్తగా చేరినాను. అప్పుడు కానీ భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగానే చేరేంటి 10 సంవత్సరాల కింద. అప్పుడు కానీ 10 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం చదివినా, హిందీ మీడియం చదివినానప్పుడు, ఇప్పుడు తెలుగు మీడియం చదువుతాను అంతే. అయితే ఇప్పుడు కూడా నెక్స్ట్ కార్యకర్తగా అని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ అడగరని చెప్పి గ్యారెంటీ ఏముంది? ఇది ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటుంది అంటే కమిట్మెంట్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఒక ఫిక్స్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయి. మా భారతీయ జనతా పార్టీలో ఎట్లా అంటే ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. దానికి ఏం ఉల్లంఘన ఉండదు. వాళ్ళకి కావాల్సినప్పుడు ఇది ఉల్లంఘన అంటారు, లేకపోతే ఇది క్రమశిక్షణ చర్య అంటారు వాళ్ళకి కావలసినప్పుడు. ఇప్పుడు మా ఎమ్మెనూరులోనే చూడండి 2 ఆఫీసులు పెట్టినారు బీజేపీ. ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చే టీం అంతా బీజేపీలో చేరుతున్నారు. మళ్ళీ కూటమిలో ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీలో ఎందుకు వస్తున్నారు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? కూటమి ఒకటే కదా. కాదండి, కూటమి అంటే మళ్ళీ తెలుగుదేశం అధికారం ఉంది కదా, ఇడిచి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్నారు. మళ్ళీ వాళ్ళే బీజేపీ పార్టీని కబ్జా చేసుకోవాలనుకున్నారా? బీజేపీ పార్టీలో చాలా సీనియర్ లీడర్ ఎమ్మిగనూరులో, మరి అట్టా సీనియర్ లీడర్ హఠాత్తుగా స్టెప్ తీసుకొని బలమైన నాయకత్వం కూడా మీరు వదులుకొని ఎట్టబోతున్నారు? బలమైన నాయకత్వం ఏం లేదు. నేను 0 నుంచే బలంగా ఏం చేయలేదు. నేను హిందీ మీడియం స్టార్ట్ కార్యకర్తలు బలంగా చేయలేదంటారా? నేను ప్రతి బూత్లో కార్యకర్తలను చేసినాను. ఇప్పుడు అక్కడే ఉన్నారు కదా, ఇంకా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. నాతో పాటు మాజీ టౌన్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, మేమిద్దరు పోయి పార్టీలో చేరినాం అంతే. నేను వేసిన భారతీయ జనతా పార్టీలో ప్రతి బూత్లో ఈ రోజుకి పార్టీ కార్యకర్తలు అక్కడే ఉన్నారు. కానీ 10 ఏళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు మీకోసం కష్టపడే కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ వదిలిపెట్టేసి మీరు వైసీపీ పార్టీలోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోరు, నాతో పాటే ఉంటారు. మాకు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు మా కోసం ఎదురు చూస్తున్నారు నిరంతరం. అంటే మీరు చేరింది ఇద్దరు పార్టీలో, మొత్తం నా ఇంట వస్తారు. రాబోయే రోజుల్లో మొత్తం మా కార్యకర్తలందరూ నాతో పాటే వస్తారు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పార్టీలో చేరికలు ఎన్ని ఉంటాయనేది. ముందు ఎమ్మెనూరు నియోజకవర్గం మొత్తం మా కార్యకర్తలు అందరూ నాకు వస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. చాలా రోజుల నుంచి నేను సైలెంట్గా ఉంటేనే వాళ్ళే తట్టుకోలేకపోయినారు కాబట్టి ఎదురు చూస్తున్నారు. స్టార్ట్ అవుతుంది షార్ట్లీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త నేను తయారు చేసుకున్నటువంటి బూత్ కమిటీలు సభ్యులు మొత్తం
మొత్తం 3 మండలాలు టౌన్లో నా ఎంట ఉన్నారు. రాబోయే రోజుల్లో అందరూ నాతో పాటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ చేరుతారు. అది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మీరు రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ తాత ఆల్రెడీ ఇక్కడ ఎమ్మినూరులో ఎమ్మెల్యేగా చేస్తారు. ఇంతకీ ఏంది చరిత్ర? మా తాత కేఆర్ హనుమంతరెడ్డి అంటే మా చిన్న తాత, రెండో ఆయన. మా తాత పెద్ద ఆయన కేఆర్ మహానందరెడ్డి. మా తాతలు ముగ్గురు. మా కుటుంబం పూర్తి పొలిటికల్గానే 1978లో హనుమంతరెడ్డి తాత గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. అప్పుడు 1982లో ఏ పార్టీ? అబద్ధం కాంగ్రెస్ పార్టీ, ఫస్ట్ కాంగ్రెస్ అయి తర్వాత అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎమ్మెనూరు నుంచి కంటెస్ట్ చేసినాడు. ఇక్కడ అప్పుడు కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 6000 మెజార్టీతో గెలిచినారు తెలుగుదేశం పార్టీ పైన. అప్పుడు మీరు అప్పటి నుండి కాంగ్రెస్ అంటే నేను 1990 నుంచి నేను బయటికి పోయినా. మా అమ్మది కౌతాలం. నేను అక్కడే కొద్ది 8-10 సంవత్సరాలు వ్యవసాయం చేయించుకుంటూ ఆదంలో 96 నుంచి 99 వరకు రైస్ మిల్లు ఉండేది. తర్వాత 99లో సిరుపులో రైస్ మిల్లు. ఇట్లే బిజినెస్లతో అట్లే బయటికి పోయినాం. మా నాన్న 2009లో యాక్సిడెంట్లో చనిపోయా. తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా ఒకటి చేయాలంటే అప్పుడు జిన్నింగ్ మిల్ కట్టించినాం ఇక్కడ. టీఎంసీ ప్లాంట్, టోటల్ మిషనరీ కాటన్ అని చెప్పి. ఇక్కడ రైతులు అప్పట్లో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 3 కోట్లు ఎమ్మెనూరు మార్కెట్ యార్డ్కి ఫండ్స్ ఇచ్చినాడు. ఎందుకు? గోడౌన్స్ కోసం, పత్తి టెండర్ల కోసం. దాన్ని గమనించి ఆయన మళ్ళా ఒక 3 కోట్లు ఇచ్చినాడు 2009లోనేమో. సో నేను 2011లో ఎమ్మెనూరులో జిన్నింగ్ మిల్ కట్టాలని, అప్పుడు ఇక్కడ ఎవరు పత్తి అమ్మాలంటే ఆదోని పోయి టెండర్లు అయ్యి 2 రోజులు 3 రోజులు చింతాలు వేస్తే అక్కడ దోమలకి కొద్ది అన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటోళ్ళు రైతులంతా. ఇక్కడ మేము వేసిన తర్వాత ఇప్పుడు 5 టీఎంసీ ప్లాంట్లు వచ్చినాయి ఎమ్మెనూరులో. ఫస్ట్ మీరు వేశారు, అంతవరకు ఎవరు లేదు, ఎవరు ఇక్కడే లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరే. అంటే మీరు వేసేటప్పుడు సక్సెస్ అవుతుంది అనుకున్నారా, లేకుంటే రైతులకి ఏదో జరుగుతుంది ఫస్ట్ అట్లే కాదు, రైతులకి క్యాష్ కావాలి. ప్రతిరోజు పత్తి ఇడిపిస్తారు, సాయంకాలానికి వాళ్ళు పేమెంట్ ఇవ్వాలా, కూలీలు కేజీ లెక్క తీర్చింటారు. సో క్యాష్ పేమెంట్తో జరుగుతూ ఉంటుంది. మార్కెట్ని బట్టి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ తక్కువ అమ్ముకుంటారు, పెద్ద అమౌంట్ ఉంటుంది. రైతులకి క్యాష్ పేమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది. తర్వాత అది ఇక్కడ మార్కెట్ కానీ అయ్యి ఇప్పుడు బిజినెస్ కానీ ఎమ్మెనూరు బాగా బలంగా పెరిగింది. జిన్నింగ్ మిల్లులు ఇప్పుడు 5 ఉన్నాయి. దగ్గర ఇయర్లీ 300 crores నుంచి అబో టర్న్ ఓవర్ జిన్నింగ్ మిల్లుది ఎమ్మెనూరు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఒకప్పుడు ఆదోనిలో అవన్నీ ట్రాన్సాక్షన్ అయితే ఆదోనిలోనే బట్టలు కొనేటోళ్ళు, బంగారు కొనేటోళ్ళు, హోల్సేల్ అంతా అక్కడే కొనేటోళ్ళు. సో ఇప్పుడు మా ఎమ్మెనూరు బిజినెస్ బాగా పెరిగిందని నేను నమ్ముతున్నాను. అది అంటే ఎక్కువ ఎమ్మెనూరులో ఉండరు, కర్ణాటక కూడా ఎక్కువ పోతుంటారు, ఇక్కడ అందుబాటులో ఉండరని చెప్పేసి కొంచెం ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు ప్రచారం అనేది ఏం లేదు, ఎవరైనా ఏమైనా పుట్టించుకోవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు నా వ్యాపారం ఉంది. లాస్ట్ ఇయర్ ఈడే జిన్నింగ్ మిల్లులోనే రోజు ఉన్నాను, ఇక్కడే ఉంటున్నాను. 3 days or 4 days కొన్స్ ఇంటికి పోయిస్తుంటాను. నైట్ ఈవినింగ్ పోతాను, మార్నింగ్ వస్తాను. ఇంకోటి ఇప్పుడు రైస్ మిల్ కానీ అమ్మేస్తున్నాను. రాజకీయాలు వచ్చిన తర్వాత వ్యాపారాలు కానీ చూసుకోలేకపోయినాను, అందుకే ఫ్యాక్టరీ కానీ అక్కడ అమ్మేసినాను. ఇప్పుడు ఇది ఒకటి చూసుకుంటాం. సీజన్ 4-5 months ఉంటుంది, తర్వాత కొద్దిగా ఫ్రీ ఉంటా ఉంటుంది. అదే మీరు నిరంతరం ఎమ్మెనూరులోనే ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు. అంతే చాలు అనుకున్నాను. జిల్లా స్థాయిలో బాధ్యతలు తీసుకొని, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు తీసుకొని, అందరికీ కనపడే విధంగా ఏం నాకు అవసరం లేదు. నాకేదో మా ఎమ్మెనూరులోనే ప్రజల మధ్యలో ఉండాలని ఒక కోరికతో నేను మళ్ళా ఇక్కడ ప్రజలకు ఏదైనా కానీ ప్రాంతీయ పార్టీలు ఉంటే సేవ చేయగలం, కానీ బీజేపీలో ఉంటే ఏమీ చేయలేము ఇక్కడ. ఓకే, ఇంతవరకు మీరు బీజేపీ పార్టీ ఒక్కటే చూశారు, ఇప్పుడు వైసీపీ పార్టీ చూశారు. అవును. అందులో మొట్టమొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. అంటే ఆ రిసీవింగ్ ఎలా ఉంది? అంటే మాకు ఆ కుటుంబానికి ముందు నుంచి ఉంది. యాక్చువల్గా మా హనుమంతరెడ్డి తాత కొడుకు ఓంకార్ రెడ్డి అని లాస్ట్ చిన్న ఆయన పెళ్లికి రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడు. నాకన్నా 3 నెలలు ఆయన పెద్ద ఉంటాడు. నాకన్నా జగన్ అన్న 3 నెలలు పెద్ద. మా ఇంట్లో ఆ ఫోటో ఇప్పటికి ఉంది, ఆ తాతల ఇంట్లో. దాంతోపాటు
నేను తర్వాత ఎవరు అనేది ఆయనకి ఇప్పుడు తెలిసిండొచ్చు, కానీ మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడ మా చిన్నత్తని కానీ కొండాపురంకి ఇచ్చినారు, కడప డిస్టిక్ జమ్మలమూడి కాన్స్టిట్యున్సీ. సో అంటే మీరు ఆ విధంగా పోకోకుండా ఇక్కడ లోకల్ నాయకుల ద్వారా వెళ్ళారు ఎందుకన్నారు? ఈ పాయింట్ కరెక్ట్ అడిగినా. ఇప్పుడు ఎంత బాధ్యతగా ఉంటుందంటే ఒక ప్రాంతీయ పార్టీలోనో ఒక ఇన్ఛార్జికి ఉండే వాల్యూ అది ఏముంటుందంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్టీలో చేర్చుకోవాలంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే ఇన్ఛార్జ్ ద్వారా పోవాలి. అది పుట్టారేణగమ్మ గారి ఆధ్వర్యంలోనే తీసుకోపోయినారు. అదే మా భారతీయ జనతా పార్టీలో చూడు, ఎవరు వస్తే వాళ్ళకి ఆ రోజు కండ వేసి పంపిస్తారు. ఒకవేళ మీరు చేరాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి చేరచ్చా? చేరొచ్చు, కానీ నేను పోనట్ల బాధ్యత కాదు అది. ఎందుకంటే ఒక దీనికి ప్రోటోకాల్స్ ప్రకారంగా కరెక్ట్ ఉండాలి అది. మేము అక్కడ జాయినింగ్లో కానీ ఎంత బాగా మనకు మన ఎమ్మెనూరు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ఎర్రగొట్ట జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేర్పించినారు. నేను చూసిన దాంట్లో ఎట్లంటే ఒకప్పుడు ఉండేది, నేను రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 4 అధ్యక్షులు, జిల్లాలో 5 అధ్యక్షులతో నేను పనిచేసిన, ఒక్కొక్కసారి ఒక్కో స్టాండ్తో పనిచేసిన. మళ్ళీ నేను నిరంతరం పార్టీ కోసం పనిచేసిన నన్ను ఎందుకు గుర్తించలేకపోతున్నారు వాళ్ళు? ఇప్పుడు వైసీపీ పార్టీ మిమ్మల్ని గుర్తించింది అనుకుంటారు? నేనేమనుకుంటే హిందీ మీడియం చదివినాను, ఇప్పుడు తెలుగు మీడియంకి వచ్చినాను. గుర్తించాలంటే 10 సంవత్సరాలు కావాలి కదా. ఇంట్లో గుర్తింపు రావాలంటే ఏం చేస్తారు? ఆడ 10 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే గానీ గుర్తించే పరిస్థితి లేదు. అంటే నాకన్నా పాపం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరిలాగే మనల్ని అనుకుంటుంటారు. వాళ్ళదేం తప్పు లేదు, మనం తెలుసుకోవడం లేట్. ఏమైనా హామీ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు, ఏం లేదు. ఆమె నాకు ఇచ్చింది బుట్టారేణుకమ్మ గారు, అన్న మీరు పార్టీలో రండి వస్తానమ్మా, మీకోసం పని చేయమంటే చేస్తాను చెప్పి. ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్ ఏమన్నా? ఫ్యూచర్ ఏం లేదు ప్లాను. పార్టీ అధికారంలో వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది, ఇంతే స్టాండ్. ఏముంది దీంట్లో? ఇప్పుడు ఈ విధంగా ప్రజలకి ఎన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినాడు. ఓకే, చివరిగా చెప్పండి, ఎమ్మెనూరు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి మీరు ఏం చెప్తారు? అంటే ఉన్నట్టుండి వైసీపీ పార్టీలో వెళ్ళారు, మీరు ప్రజలకి ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ప్రజలకి ఏం చెప్పినానంటే 2 టికెట్ నాకు రాలేదు కాబట్టి మా కార్యకర్తలుగా నేను అప్పుడే చెప్పేసినాను, నాకు టికెట్ రాలేదు, నేను మీకు న్యాయం చేయలేను. మీరు ఏ గ్రామాల్లో ఏ కుటుంబాలు ఎవరెవరితో మీకు లింకులు ఉన్నాయో ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకోండి, మీరు చేసుకోండి అని నేను అప్పుడే చెప్పేసాను. నా ఎంట ఉండింది ఒకే ఒక్కడు, నా మిత్రుడు మాజీ టౌన్ అధ్యక్షుడు, అందుకే నేను ఆయన తీసుకోకపోయాను. అందుకే మళ్ళీ 0 నుంచే స్టార్ట్ అవుతుంది పార్టీ. ఏం స్టాండ్ జగన్మోహన్ రెడ్డి అన్న నాకు చెప్తాడు, నేను అది పని చేసుకుంటుంటా. ఒకటి, ఎమ్మెనూరులో గత 25 సంవత్సరాల నుంచి 2 వినపడుతుంది. ప్రతి ఎలక్షన్లో వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, టెక్స్టైల్ పార్క్ ఒకటి, ఈ రోజుకి చేసిందే లేదు. ఇప్పుడు కానీ మొన్న రీసెంట్గా ఎంఎస్ఎంఈ కింద ప్రతి అసెంబ్లీలో మాదిరిగా కొద్దిగా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బనవాసి ఫారంలో ఉంది, శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన కానీ పగలగొట్టేశారు, బోర్డు కానీ లేదు ఇప్పుడు. అప్పుడు ఆడ ప్రజల్ని ఎవరు మోసం చేస్తున్నారు? మనము చేసే ప్రతి పనిలో నమ్మకం ప్రజల్లో రావాలా, నాకైతే అది కనపడట్లేదు. కాబట్టి ప్రజల్లోకి అనుగుణంగా ఉండాలనేది నా ఆలోచన. అది జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉన్నాడని నాకు ఒక నమ్మకం. అయితే మీరు పార్టీ పదవులు కాదు, ఓన్లీ ప్రజలకి సేవ చేసేందుకే మీరు ఇప్పుడు పార్టీ మారారు, అంతే కదా? ఇంకేమైనా వేరే స్టాండ్ ఏమైనా ఉందా? వేరే స్టాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టాండే మా స్టాండ్. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఈ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసినాడు, ఎంతో వాళ్ళ కోసం కష్టపడి ఎన్నో స్కీములు తీసుకొచ్చినాడు. మాకు కానీ మేము బీజేపీలో ఉన్నప్పుడు 10 లక్షల కోట్లు అయింది, 14 లక్షల కోట్లు అయిందంటే మేము కానీ అనుకున్నాం. ఇప్పుడు అదే మొన్న సెషన్స్లో ఆర్థిక మంత్రి పయల్ కేశవులు చెప్పడం 3 లక్షల సంథింగ్ చేంజ్ చెప్పా. అంటే వీళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడి రాజకీయాలు చేసి తర్వాత మళ్ళా తిమ్మిని బొమ్మను చేస్తున్నారు, బొమ్మను దిమ్మిని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ పోవాలో అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఎక్కువ మంది పిల్లలు కానండి ఇప్పుడు అంటాడు. తానేమో ఒక కొడుకుకే పని చేసుకున్నాడు, తన కొడుకేమో ఒక కొడుకుకే బంద్ చేసుకున్నాడు. రాష్ట్ర ప్రజలేమో 10 మందిని కానండి, రంకులు పెట్టుకోండి, మీ తల్లి పిల్లలు కొట్లాడండి,
ల్యాండ్ టైటిల్ స్కీమ్లోన ఎకరా పక్కన అన్నదమ్ములకి ఒకరికి ఎక్కువ రాపియడము తక్కువ రాపియడము దాని సెటిల్మెంట్లు చేపించడము అన్నదమ్ములు కొట్లాడుకుంటున్నాండి. మళ్ళీ ఇప్పుడు కొత్త పరిస్థితి ఏమనంటే సర్పంచ్లు అయ్యేటోళ్ళకి 3 పిల్లలు పైన ఉన్న వాళ్ళకే నెక్స్ట్ జీవో ఇచ్చినాడు. ఎప్పుడు ఏమి చేపిస్తాడో, ఎప్పుడు ప్రజలు ఎట్లా ఉండాలో భగవంతుడే చూడాలా, మనం బతకాలా. ఇది మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇది. ఓకే అండి, నమస్తే, థ్యాంక్ యూ. ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం.